अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर प्रेस क्लब इंतखाबात में इंडिपेंडेंट पैनल की शानदार कामयाबी। महबूबनगर प्रेस क्लब के इंतखाबात 30 साल बाद मुनक्कद किए गए, जिसमें मुख्तलिफ यूनियन के अलावा इंडिपेंडेंट उम्मीदवार भी इस इंतखाबात में हिस्सा लिए। प्रेस क्लब में 15 अफराद पर मुश्तमिल एक कमेटी होती है। महबूबनगर प्रेस क्लब में कुल 252 वोटर्स हैं, जिसमें 243 जर्नलिस्ट वोटर्स ने हक़ राय दही का इस्तेमाल किया, जिसकी पोलिंग सुबह 8 बजे से दोपहर 2 बजे तक रही। दोपहर 3 बजे से वोटों की गिनती की गई। प्रेस क्लब सदर की हैसियत से नरेंद्र चारी, जनरल सेक्रेटरी की हैसियत से नरेंद्र गौड़, खाजिन की हैसियत से पी यादయ్య, नायब सदर की हैसियत से वेंकटेश, धरनीकांत, अंजिलैया, जॉइंट सेक्रेटरीज की हैसियत से मणि प्रसाद, सतीश कुमार, कृष्णा मुंतखब हुए। ईसी मेंबरान की हैसियत से मोहनदास, रामाकुंडा, रवि कुमार, रमना, मुल्ला शहाबुद्दीन, अब्दुल अहाद सिद्दीकी ने कामयाबी हासिल की। इलेक्शन ऑफिसर की हैसियत से खदमात एडवोकेट बी जनार्दन ने की। इलेक्शन चलाने में सीनियर सहाफ़ी बसवराज व अलीम उद्दीन ने मदद की। इंडिपेंडेंट पैनल के 15 उम्मीदवारों में से 14 उम्मीदवारों ने जीत हासिल की। जीत के बाद सहाफ़ियों की जानिब से प्रेस क्लब के पास आतिशबाजी की गई। बादशाह बैक रैली निकालते हुए अम्बेडकर चौराहा पहुंचकर अम्बेडकर के मुजस्मे को फूल माला चढ़ाई। इसके अलावा जीत हासिल करने पर मुख्तलिफ गोशों से सहाफ़ियों को मुबारकबाद दी गई। इस मौके पर मुंतखब होने वाले सहाफ़ियों ने मीडिया से खिताब करते हुए कहा कि सहाफ़ियों के मसाइल के हल के लिए नुमाइंदगी की जाएगी और तमाम तरह की सहूलियात फराहम की जाएंगी। పాలమూరు జర్నలిస్టుల కళ నెరవేరింది. భారీ మెజారిటీతో ఈరోజు పాలమూరు జిల్లాలోని జర్నలిస్టులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేసి భారీ మెజారిటీ అందించినటువంటి ఇండిపెండెంట్ ప్యానల్ మరి కూడా ఎన్నో ప్రధానమైనటువంటి సంఘాలన్నీ కూడా పోటీలో ఉన్నా వారి సభ్యులు కూడా దొరకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ఇండిపెండెంట్ ప్యానల్ ద్వారా బరిలో దిగి ఘన విజయం సాధించడం జరిగింది. మొత్తంగా ప్యానల్ మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యం చూస్తే మనైతే చాలా వరకు మనం ఈ గెలుపు మా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం చేస్తున్నాను. ఇది వాళ్ళు లేకపోతే నేను లేను, మా ఈ గెలుపు లేదు.
కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి 250 మంది ఈ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరంతరంగా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నేను విన్నతంగా ఉంటాను. ఇదే నా ప్రామిస్. ఎప్పుడు ఏ క్షణమైనా మీకు ఆపద వస్తే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, నేను మీకోసం ఉంటాను. మీరు నా పైన నమ్మకం ఉంచి 3 యూనియన్లను కూడా పక్కకు పెట్టేసి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను గెలిపించేందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇదే మీకు ఎప్పుడు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నరేంద్ర గౌడ్ మాట్లాడుతున్నారు. साथियों का शुक्रिया अदा करता हूं जिन्होंने एक इंडिपेंडेंट पैनल को जिताया है। और इंडिपेंडेंट पैनल एक ऐसा पैनल है जो पूरी तरीके से काम करने के लिए खड़ा था और जर्नलिस्टों ने बात को समझा कि हम मेहनत करते हैं, मेहनत करेंगे, इसीलिए उन्होंने हम पर भरोसा करके हमारे आज़ाद यानी इंडिपेंडेंट पैनल को जिताया है। ऐसे में हम भी ये वचन देते हैं कि हम ये जो भी प्रेस क्लब के तहत जो भी काम होगा उसकी भरपूर मदद करेंगे, चाहे जो भी जर्नलिस्ट होगा उसके लिए हम मदद करते रहेंगे, आगे भी ऐसे बढ़ते रहेंगे। ఈరోజు పాలమూరు పట్టణంలో చూస్తుంటే 20 ఏళ్ళ కళ ఈరోజు ఏదైతే కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. పాలమూరు నడిగట్టున ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నేను గతంలో చిన్న ఉన్నప్పుడు చూశాను. ఈ ప్రెస్ క్లబ్ని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఏదైతే జర్నలిస్టుల సంక్షేమానికి మా ప్యానల్ ఏదైతే ఇండిపెండెంట్ ప్యానల్ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఈరోజు జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళాము. ఆ జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళిన మేనిఫెస్టో ప్యానలే ఈరోజు మాకు ఈ విజయం సాధించిందని చెప్పుకుంటున్నాం. ఈరోజు పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు, అనుబంధ సంఘాలు కూడా పోటీ చేశాయి. కానీ మేము మొదటిసారిగా ఇండిపెండెంట్ ప్యానల్ పోటీ చేసినప్పుడు పూర్తి స్థాయిలో మా సభ్యులు ఉన్నారు. వాళ్ళకు ఈ సంఘాలకు ప్యానల్కు ఎలాంటి సభ్యులు లేకపోయినా వారు చూపించుకోవడానికి వచ్చారు. కానీ ఇక్కడ జర్నలిస్టులో ఎవరు ఈ పాలమూరులో ఉన్న జర్నలిస్టులకు ఎవరు మంచివారా ఎవరు అనేది వాళ్ళు గుర్తించిండ్రు. ఈ విజయము మా జర్నలిస్టు మిత్రులకు అంకితం చేస్తున్నానని చెప్పుకుంటున్నా. మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఇండిపెండెంట్ ప్యానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. ఇందుకు సహకరించిన నా తోటి జర్నలిస్టులు, అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలుపుతూ జర్నలిస్ట్ సంక్షేమం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రమణ, नमस्ते तेलंगाना रिपोर्टर। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।